నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మేడం అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. మేడం, జూలై మాసం ఆషాఢ మాసం వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి? ఉగాది రాశి ఫలాల్లో అందరూ కూడా వీళ్ళే ఈ సంవత్సరం టాప్ అని ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిస్థితులు వెలుకొండబోతున్నాయి? వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం అంతా అనుకూలంగానే ఉందమ్మా, ప్రతికూలంగా ఏం లేదు. ఎందుకంటే వృషభ రాశిలోనే శుక్రుడు రాశాధిపతి రాశిలో ఉండడం వల్ల ఏంటంటే వృషభ రాశి లక్షణం జనరల్గా ఏంటంటే బాగా వీళ్ళు ప్రతి విషయాన్ని ఆస్వాదించడము, ఆనందించడము, ఆనందపడ్డము, నలుగురితో పంచుకోవడము, ఎప్పుడు ఆనందంగా గడపడము, ఆనందంలోనే ఉండడం అనుకునే లక్షణం అనమాట. అంటే కంఫర్ట్ జోన్ ఎప్పుడు మనం ఉండాలి, అందరితో హ్యాపీగా ఉండాలి, హ్యాపీ మూడ్స్తో ఉంటారు వీళ్ళు. ఎవరైనా సాడ్ మూడ్స్తో కానీ సాడ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. ఏం చేస్తాం, మనకే బాధ అంటే వీళ్ళకి ఇంకా బాధ పెడతారని చెప్పేసి అని. సో వృషభ రాశి ఎప్పుడు కూడా అంటే లవ్ ఎక్కువగా ఇవ్వడము, లవ్ తీసుకోవడం అంటారు. అంటే ప్రేమగా మాట్లాడడం, ప్రేమను బాగా పంచడము. సో ఎవరితో అయినా ప్రేమగా ఉంటారు, ఎవరితో అయినా ప్రేమను పంచుతూ ఉంటారు. అలాగే ఇంత కోపం కానీ ఎక్కువ విపరీతంగా ఉంటుంది వాళ్ళకి. కోపం వస్తే అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు అక్కడి నుంచి. ఇంకంతే వాళ్ళు ఏమనరు ఇది జరిగిందని చెప్పేసి. చాలా తక్కువ మంది ఎదురుపడి గట్టిగా రఫ్ టఫ్గా మాట్లాడడం, నచ్చదండి నేనేమనుకోకండి నేను ఉండను అని చెప్పి వెళ్ళిపోతారు. అది చాలా తక్కువ మంది అనమాట. అలాంటిది ఈ రాశిలో శుక్రుడు ఉంటే ఇంకెంత వీళ్ళు లవబుల్గా ఉంటారు. ఈ మాసం వీళ్ళకి చాలా ప్రేమగా ప్రతి విషయం అనుకూలంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కొన్న గ్రహాలు ఎప్పుడు ప్రతి మాసము గ్రహస్థితి మారుతూ ఉంటుంది. ఒక నెల బాగుంటే ఒక నెల బాగుండదు. అలాగే ఈ మాసంలో వీళ్ళకి రవి అంత అనుకూలంగా లేడు. బుధుడు కుజుడు కాస్త మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాడు. అంత ప్రతికూలం కాదు, అలాగని మరీ అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు, కాస్తంత మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. ఇక్కడ కుజుడు ఇంకాస్త కొంచెం ఇబ్బంది పెట్టి పరుష వాక్యాలని పలికించే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఏంటి అంటే వీళ్ళ నోట్లో ఎప్పుడు పరుష వాక్యాలు రావు. జనరల్గా చాలా లవ్గా మాట్లాడితే నచ్చకపోతే వెళ్ళిపోతుంటారు. కానీ ఈసారి గట్టిగా మాటకు మాట సమాధానం చెప్పడం, మాట సూటిగా మాట్లాడడము, మొహం మీద మాట్లాడడము, ఈ లక్షణాలు ఎక్కువగా ఈ మాసంలో కుజుడు ఇక్కడ చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో కాస్తంత కలహాలు, గొడవలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సో కుజుడు ఒక కారకత్వం. చతుర్థ స్థానంలో కుజకేతులు, కుజరాహువులు, తర్వాత కేతు ప్లస్ రాహు చూడడము, కుజుడు శని భగవాన్ చూడడం వల్ల కుటుంబంలో కాసంత ఒక రకమైన ఒక మిశ్రమ వాతావరణం. అంటే ఏంటంటే ఒక ప్రమాదమైన వాతావరణం, ఒక బంధుత్వాలు విడిపోయే అవకాశం కానీ, మాటలు చాలా పరుషంగా రావడం వల్ల కాస్త రిలేషన్స్ దెబ్బతినే అవకాశం కానీ ఉండే అవకాశాలు ఎక్కువగానే. కుటుంబాలు జరిగే ఫంక్షన్స్లో దాంట్లో అటెండ్ అయినప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండడము, తక్కువ మాట్లాడడము, దూరంగా ఉండడము మంచిది. ఎందుకంటే బాగా కలుపుకునే తత్వం వీళ్ళకి. అన్నీ కలిపేసుకుని అందరితో కలిసిపోయి అన్ని పనులు చేసేద్దాం అనుకుంటారు వీళ్ళు. అన్నిట్లో ముందు ఉంటారు పాపం. ఈ మాసం వీళ్ళు కొంచెం వెనకుంటే మంచిది. అలా ముందుకెళ్ళి మేము ఉన్నాం, నలుగురితో మేము చేసేస్తాం అని చేయకుండా వీళ్ళు సపరేట్గా కూర్చొని వాళ్ళు ఎంతవరకు వారికి అంతవరకు మాట్లాడితే చాలా మంచి అవకాశం ఉంది. లేకపోతే కాస్తంత ఇబ్బంది. కుజుడు దానికి కారకుడు. తర్వాత రవి ఒక రకంగా కారకుడు. పరుష వాక్యాలు రావడానికి ద్వితీయ స్థానంలో, తృతీయ స్థానంలో రవి కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది వాడికి. తృతీయ స్థానంలో ఎక్కువ ఇబ్బంది, తృతీయ స్థానం కంటే అందువల్ల కాస్త జాగ్రత్త ఉండాలి. సో బుధుడు తృతీయ స్థానంలో వీళ్ళకి యోగిస్తున్నాడు, బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది లేదు. దానివల్ల ఏంటంటే కాస్త అపారమైన తెలివితేటలు వస్తాయి. చెయ్యలేను అని ఇప్పటిదాకా మా వల్ల కాదు అని భయపడే వాళ్ళకి ధైర్యం వస్తుంది, ధైర్యంగా పనులు చేస్తారు. కాస్త సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్ చదవాలనుకునే వాళ్ళకి ఈజీగా చదివే అవకాశం ఉంది. ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి కాస్తంత అనుకూలంగా కనిపిస్తుంది, మంచి సదావకాశం అనుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల్లో, వ్యాపారంలో అభివృద్ధి బాగా కనిపిస్తుంది. సో వృషభ రాశి వాళ్ళకి మనం చూసుకుంటే ఈ మాసంలో బంధువులతో విరోధము, స్నేహితులతో కాస్త విరోధం, ఒక మాట విభేదాలు కాస్త వచ్చే అవకాశం తప్ప మిగతా అన్నీ అనుకూలంగా ఉన్నాయి. సో వీళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్ళచ్చు. సో ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు, ఇంకా వివాహం సంబంధించి కూడా అనుకూలతగానే ఉంది. సాధారణంగా ఇంటి మంచి ఫలితాలు ఉన్నప్పుడు నరఘోష కావచ్చు, పక్క వాళ్ళు ఏడుపు కావచ్చు అని తగులుతూ ఉంటాయి. మరి దీని నుంచి బయటపడడానికి అన్న పరిష్కారం ఉందా మేడం? ఎవరికి వాళ్ళకి ఇవాళ రోజున ఎవరికి లేదు జనఘోష అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏంటంటే మనం పరిహారం అనేది ఎప్పుడు ఎలా చేసుకోవాలి అంటే, వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే, సెన్సిటివ్ పీపుల్ వీళ్ళు బాగా. ఆ సెన్సిటివ్ పీపుల్ కనుక ఏ పరిహారం చేయాలనుకున్నా ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి నిత్యము ఒక మెడిటేషన్ చేసి, ఒక మెడిటేషన్లో 10 నిమిషాలు 20 నిమిషాలు ఒక భగవంతుడు నచ్చిన జ్ఞాన శ్లోకం చదువుకోవడం. అంటే నచ్చిన దైవాన్ని ఆ శ్లోకాన్ని చదవడం. దక్షిణామూర్తి అవ్వచ్చు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అవ్వచ్చు, ఇలా చదువుకోవాలన్నమాట. లేదంటే నేను మాత్రం వృషభ రాశి వాళ్ళు చదువుకోవాల్సిన మంత్రం ఏంటంటే అందరూ కన్నా దుర్గా అమ్మవారిని ఆరాధించడం.
ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధించడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, ప్రతి శుక్రవారము మంచిగా లక్ష్మీ అమ్మవారికి జాజి పూలతో పూజ చేయడం, వ్యాపార అభివృద్ధి కోసం. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉద్యోగాల్లో అవకాశాలు రావాలని, ఉద్యోగాల ప్రమోషన్ కావాల్సింది ప్రతి శుక్రవారం దుర్గమ్మవారికి రాహుకాలంలో దీపారాధన చేయడం. సో చేయడం వల్ల వీళ్ళకి ఉద్యోగాల్లో మంచి అనుకూలత, చాలా మంచి అనుకున్న పోస్టులు రావడం కానీ, ప్రమోషన్స్ రావడం కానీ, లేదా విదేశాల యోగం కానీ, విదేశాల్లో సెటిల్ అవ్వాలని కానీ, ఇవన్నీ కూడా శుక్రవారం పూట రాహుకాలంలో దీపం పెట్టడం, అది పెట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది. ఇక సొంత ఇంటి కళ నెరవేరడానికి ఎంతకాలం పట్టవచ్చు అంటారు? లేదంటే ప్రజెంట్ టైం అనుకూలంగానే ఉందంటారా? ఏదన్నా ల్యాండ్స్ బై చేయడానికి, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ఏంటి సంబంధం? అవన్నీ కూడా వాళ్ళ సొంత జాతకాలు. అంటే ఏంటంటే ఇది గోచార ఫలితాల్లో గ్రహస్థితి మనకు అనుకూలంగా ఉంది. అయితే జాతకంలో సొంత ఇల్లు అంటే యోగం అనేది ఉందా లేదా జాతకం చూసుకోవాలి. ఇది గృహయోగం. యోగం భార్యకు ఉందా, భర్తకు ఉందా, భార్య భర్త ఇద్దరు కలిసి ఉందా. సో ఒక్కొక్కసారి భర్తకు ఉంటే కొన్ని వరకు బాగానే వస్తాయి, భార్యకి లేదు ఇక్కడ. అందులో ఏంటంటే చూస్తుంటారు కానీ కొనలేకపోతారు, కనిపిస్తుంటే ఇల్లు కానీ నచ్చట్లేదు, భార్యకి నచ్చుండవు, ఇది నాకు నచ్చలేదు, అది నచ్చలేదు అనిపిస్తుంటుంది. ఇలా కాంప్రమైజ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది కొన్ని ఇల్లు. అందుకని యోగాలు అనేది పర్సనల్ జాతకాన్ని ఎప్పుడు కూడా చార్ట్ చూసుకొని ఆ చార్ట్లో వీళ్ళకి యోగం ఎప్పుడు ఉంది, ఒకరు కొంటే ఎప్పుడు కొంటారు, దాంట్లో వీళ్ళు అపార్ట్మెంట్ కొంటారా, ఇది విల్లా కొనుక్కుంటారా, స్థలం కొంటారా అనేది కొంత రాసి ఉంటుంది. సో ఈ యోగాల్ని మనం పర్సనల్ జాతకాన్ని చూడాలి తప్ప మన గోచార ఫలితాలు చూడలేము. గృహయోగం ఉందా ఈ మాసంలో అంటే వృషభ రాశిలో శుక్రుడు ఉన్నారు కనుక రాసాధిపతి ఎప్పుడైతే శుక్రుడు దాంట్లో ఉన్నాడో అన్ని యోగాలు వస్తాయి. అయితే ఆ యోగంలో ఇది ఉందా లేదా అంటే మన జాతకంలో బట్టి ఉంటుంది, అది మన పర్సనల్ జాతకం బట్టి. ఇక చివరగా సినీ రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది మేడం? కొత్త అవకాశాలు కోరుకుంటారు. సినీ రాజకీయ రంగాల్లో పనిచేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది, ఎందుకంటే అభివృద్ధి అనేది బాగుంది. కాకపోతే ఇక్కడ ద్వితీయ స్థానంలో రవి ఉండడం వల్ల కాస్త పరుష వాక్యాలు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడూ నోట్లో నుంచి రాని మాటలు టప్పి మన కోపం వచ్చి ఒక మాట అనేస్తారు. ఆ మాట వల్ల కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా మౌనంగా ఉండడము, కాస్త అలాంటి ప్రయత్నాలు ఉండి చేయకుండా ఉండడమే మంచిది ఈ మాసం. ఇక ఏ పని చేసుకున్నా మనకు కాస్త అనుకూలత రావాలంటే ఏదన్నా మంత్రం ఉంటుందా ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా? దుర్గా అమ్మవారి మంత్రం ఎక్కువగా దుర్గే రక్షణ నమః అనే మంత్రాన్ని ఎక్కువ చేస్తూ దుర్గా అమ్మవారిని ఆరాధించడం, ప్రతి శుక్రవారం రాహుకాలంలో దీపారాధన చేయడం, ఇది మంచిది వీళ్ళకి. చాలా బాగా వివరించారు మేడం. సో ఓవరాల్గా వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మేడం తెలియజేయడం జరిగింది. సో ఇన్ కేస్ మీకు కూడా ఇలాగే జరుగుతుంది, అవును మా జీవితం కూడా ఇలాగే ఉందని మీరు ఫీల్ అయితే ఒక్కసారి తప్పకుండా మీ పర్సనల్ చాట్ చెక్ చేయించుకోండి, మీ సమస్యకు తగిన పరిష్కారం మేడం చూపిస్తారు. ధన్యవాదాలు.